ఆయన చూస్తేనేమో అలా మౌనంగా ఏం మాట్లాడకుండా ఏం తినకుండా అలాగే కూర్చునున్నారు. వీడేమో ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో అసలు తిన్నాడో లేదో. ఇంత జరిగినా కూడా వాడి గురించి ఆలోచిస్తున్నావు అమ్మా నువ్వు. వాడికి అసలు మనం గుర్తు కూడా లేమే. అయినా మన ప్రేమ వాడికి స్వార్థంలా కనిపిస్తుంది, కానీ బయట వాళ్ళ మాటలు కూడా వాడికి ప్రేమలా అనిపిస్తాయమ్మా. నువ్వు వాడి గురించి ఎక్కువ ఆలోచించకు. పద, నాన్న దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుందాం. నేనేమైపోలేదు. నువ్వు కాల్స్ లిఫ్ట్ చేయకపోయేసరికి మీ చెల్లికి కాల్ చేశాను. చెల్లితోనా? ఏమైనా చెప్పిందా? ఏమైంది? ఏం లేదు, జాబ్ రావట్లేదు, ఇంట్లో పెద్ద గొడవ, అందుకే ఇంట్లోంచి బయటకు వచ్చేసా. అయ్యో అవునా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? లిఖిత్ గారి రూమ్లోనే. ఇంట్లో వాళ్ళు స్వార్థంతో ఆలోచించిన ఎలాంటి స్వార్థం లేని మనుషులు నా చుట్టూ మీరు ఉన్నారు కదా, నాకు అది చాలు. కొడుకు ఎదిగాక మమ్మల్ని చూసుకుంటాడు, అదే కూతురైతే పెళ్లి చేశాక అత్తారింటికి వెళ్ళిపోతుందనే ఆలోచనతో నిన్నెప్పుడైనా తక్కువగా చూశానమ్మా? మేము చూపించే ప్రేమనే స్వార్థం అంటే మిమ్మల్ని ఎందుకమ్మా పస్తులుండి మరీ పోషిస్తాం? పెంచామంటారేంటి?